राजनेता हर एक पर हुक्म चला सकते हैं, कानून को तोड़ भी सकते हैं। राज अधिकार में क्या सब कुछ होता है? आंध्र प्रदेश में सिर्फ ऐसा ही होता है। దమ్మున్న మగోళ్ళైతే నాలాంటి వాళ్ళని, వనజాక్షి లాంటి వాళ్ళని, రిషితేశ్వరి తల్లిదండ్రుల్ని, అలాగే బృందాకారత్ లాంటి వాళ్ళని పిలిపించి మహిళా సాధికారత మీద మాట్లాడిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సీఎం గారు, స్పీకర్ గారు ఎలాగా మహిళల్ని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎంత మాత్రం ఎదగనిస్తున్నారు, ఏ విధమైన రాక్షస కృత్యాలు చేస్తున్నారో ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా ఇంత పిరికి వాళ్ళు, ఇంత భయపడే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా. इस महिला को जरा गौर से देखिए। आंध्र प्रदेश के सांसद हैं, इनका नाम रोजा। ये हर दिन कुछ न कुछ गजब करते रहते हैं। राजनेताओं पर बड़े सवाल उठते रहते हैं। इनकी हर एक तीर सीधा शासन पर गिरती है। ये एक ऐसा ही मसला उठ चुका, अब आंध्र प्रदेश को हिल कर रख दिया है। आंध्र प्रदेश की राजधानी में 2 दिन से वुमेन्स पार्लियामेंट की भेंट चल रही है। इस भेंट की पूरी जिम्मेदार संसद के राजा स्पीकर कोडेयप्पा शिवप्रसाद की है। इनके संसद से ही इस एमएलए रोजा को सदस्य में आने की आमंत्रण दे चुकी है। भेंट पर जाने की उम्मीद से इस महिला एमएलए ने एयरपोर्ट पर पहुंचा और अपनी गाड़ी में ही पर निकले। थोड़ी दूर जाने के बाद इनको रोका गया। महिला पुलिस जबरदस्त से इनको गिरफ्तार में ले लिए। इनको पूरा आंध्र प्रदेश में घुमा रहे हैं, लेकिन क्यों? देश के पूरे महिला, संसद के महिला इस भेंट पर आ रहे हैं, सिर्फ इनको ही क्यों रोका जा रहा है? क्या ये भेंट के खिलाफ कुछ शोर मचाने की चाल चल रहे हैं या खुद ही शोर चलाने की चाल चल रही है? बात यह है कि संसद के स्पीकर चाल में ही ये सब कुछ होने के आरोपण अब वो महिला एमएलए कर रहे हैं। ఎయిర్పోర్ట్ నుంచి చాలా గౌరవంగా అసిస్టెంట్ కమిషనర్ గారు హోటల్కి పంపిస్తున్నానని చెప్పి 8:50 నుంచి 10:20 వరకు వెయిట్ చేయించి పోలీస్ వ్యాన్ లో విత్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒంగోలు రోడ్ లో నన్ను తీసుకెళ్తున్నారు ఒక ఎమ్మెల్యేని. ఒక స్పీకరు నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈరోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులు అందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు అంటే ఏంటి అర్థం? అంటే ఆయన ఇంట్లో కోడల్ని వేధించి పోలీస్ స్టేషన్లో కానికుండా, కేసులు కానికుండా ఆవిడని ఎలా టార్చర్ పెట్టాడో, అలాగే అసెంబ్లీలో 1 ఇయర్ నన్ను మరి రూల్స్కి విరుద్ధంగా నిరంకుశంగా నన్ను సస్పెండ్ చేసినా కూడా ఏ కోర్టులో ఆయన శిక్షించలేకపోయినా, ఏ ప్రజలు ఆయన్ని ప్రశ్నించలేకపోయారు అనుకున్నాడా? లేకపోతే నిన్న చెప్పినట్టు కారు షెడ్ లో ఉండాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, ఇట్లా బయట రాకూడదు, వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రమ్మనటం ఎందుకు, అరెస్ట్ చేయించడం ఎందుకు? అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు? అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? 13 కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, హోటల్ వేసుకొని వాళ్ళకి రంగురంగుల అమరావతిని చూపించి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఇక భవిష్యత్తులో 4-5 ఏళ్ళు దాని గురించి డబ్బాలు కొట్టుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు, అలాగే మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు, అలాగే బృందాకారత్ రాకూడదు, మేధా పట్కర్ రాకూడదు, కేవలం వీళ్ళకి భజనలు చేసే వాళ్ళే కావాలా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపడతాం. साथ में पुलिस वर्दी के दर्जे आंध्र प्रदेश के आम पर जुल्म होने की बात भी मचल रही है।